పింగళి సూరన కవి రచించిన ప్రభావతి ప్రద్యుమ్న కావ్యం మొదటి భాగం 17/7/24. దీనికి కవితా విభూషణ విద్వత్ కవిశేఖర్ బ్రహ్మశ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు అర్ధతాత్పర్య భావాలు రాశారు. కర్కాటక పుణ్య సమయం, తొలి ఏకాదశి శుభాకాంక్షలతో స్వాగతం. నిన్నటిదాకా నాచన సోముడి ఉత్తర హరివంశ కృష్ణుడి మనవడి కథ అంతా అందులో ఉంది. ఉషా అనిరుద్ధల వివాహం. ఇవాళ కృష్ణుడి కొడుకు అయిన ప్రద్యుమ్నుడు ప్రభావతి వివాహం. ఆ సందర్భం అంతా ఇది పెద్దగా ఇంకా చదువుకున్నారేమో కానీ ఈ లోకంలో ప్రసిద్ధి చెందిన ఆ కావ్యం కనపడదు. ఆ పింగళి సూరన్ రాసిన కళాపూర్ణోదయ అనుకున్నంత వ్యాప్తి దీనికి రాదు. కానీ మనం తీసుకున్నాం దీన్ని మొదటి భాగం. దీనికి పీఠిక రాశారు వెంపరాల వారు. కవీనాం మానసం నౌమి తరంతి ప్రతిభాం బుధౌ ఎత్ర హంసవయాం శివ భువనాని చతుర్దశ. ఈ విశ్వం నామాత్మకం, పేర్లతో రూపాత్మకం, అందులో మనుషులు కానీ జంతువులు అంటే ఆకారంలో అని రెండు రకాలు. అందులో నామాత్మకమైన విశ్వానికి నిర్మాత కవి. కవీనాం మానసం నౌమి తరంతి ప్రతిభాం బుధౌ ఎత్ర హంసవయాం శివా భువనాని చతుర్ద. రూపాత్మక విశ్వానికి అంటే ఈ చెట్లు, చామలు, మనుషులు, గడ్డ, గాదం, జంతువులు, పక్షులు, అన్ని జలచరాలు, వీటన్నిటికీ నిర్మాత ఎవరు? చతుర్దశ బ్రహ్మ. అంతేగాక నామరూపాత్మకం విశ్వం దృశ్యతే యదిదం ద్విధ తత్రాజ్యస్య కవిర్వేద ద్వితీయస్య చతుర్ముఖ అని ఈ లోకోక్తి కనపడేటువంటి ఈ పాంచభౌతిక జగత్తు బ్రహ్మ సృష్టించినట్లే కవి ఈ జగత్తులో ఉన్న పదార్థాలకెల్లా అంటే నామాలు, సంజ్ఞలు, పేర్లు మొదలు వాటి సృష్టించి వ్యవహారయోగ్యమైన ఒక పెద్ద నామాత్మక జగత్ అక్షర రూపంగా బ్రహ్మ నిర్మితమైన రూపాత్మక జగత్తుకు మించిందిగా సృష్టిస్తాడు కవి. కనుక బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టిస్తే కవి అక్షర సృష్టి చేస్తాడు. కనుక కవి బ్రహ్మతో సమాన స్థానాన్ని పొందుతాడు. కనుక కవి సృజనకర్తృత సామ్యంలో బ్రహ్మ అంతవాడు కావచ్చు. ఈయన సృష్టి చేస్తాడు, ఈయన కావ్య సృష్టి చేస్తాడు, ఆయన ప్రపంచ సృష్టి. కనుక ఈ ఇద్దరిలో ఎవడు కవి అవ్వాడో ఆలోచించాలి. కవి అనే పేరు ఎవరికి? ధాతా యథా పూర్వమకల్పయత్ దివంచాంతరిక్షమధో స్వః అని వేదం. బ్రహ్మ తనకు పూర్వం ఎలా ఉండానో అలాగే ఈ పాంచభౌతిక జగాన్ని సృష్టించాడు అని తెలియచటం చేత సృజన క్రియలో బ్రహ్మ అస్వతంత్రుడు. ఆయనేం స్వయంగా చేయలే, ఇది వరకు ఉన్న సృష్టిని మళ్ళీ చేశాడు. అది ఆయన గొప్పతనం. అంతే తప్ప కొత్త సృష్టి చెయ్యలా. కనుక తాను జన్మించడానికి ముందే ఈ జగం ప్రపంచం ఎలా ఉందో ధాతకు తెలిసినట్లుగా మహాప్రళయం కూడా వేదాలు యథాపూర్వకంగా, ప్రళయంలో కూడా వేదాలు ఉంటాయని పరమాత్మ ధాతను సృష్టించి అతనికి వేదాలు ఇచ్చాడని ఆ వేద శబ్దాలని ఉచ్చరిస్తూ బ్రహ్మ వెనకటిలా
విశ్వాన్ని మళ్ళీ రీమేకింగ్ చేశాడు, అంతేగాని కొత్తగా సృష్టించి అని చెప్తా ఉంటారు. కనుక యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ ప్రహిణోతి తస్మై అని వేదం చెప్తారు. వేదశబ్దేభ్య ఏ వాదౌ నిర్మమేశ మహేశ్వర అనే స్మృతి వలన పూర్వ ఉత్తర మీమాంసావేత్తలు నిర్ణయించారు. కనుక దీని చేత బ్రహ్మ సృష్టి స్వతంత్రంగా ఆయన పొడి చేసిందే లేదు, ఉన్నదాన్ని మళ్ళా చేశాడు. రీమేకింగ్ అన్నాం ఇందాక. మళ్ళా కవి సృష్టి అలా కాదు, స్వతంత్రమైంది. అంటే కవి బ్రహ్మ కంటే గొప్పవాడు. ఏ వేదం బ్రహ్మ సృష్టికి ఆధారము, అదే కవికి ప్రమాణం అయినా తన సృష్టికి ఆ వైదిక శబ్దాలు ఉపయోగింపరానివి అవటంచ వేదంలోని ధర్మాన్ని మాత్రమే గ్రహించి దానిలో నామాత్మక జగత్తులు ప్రతిబింబంగా వేరొక నామాత్మక జగత్తు సృష్టించుకొన్న ఆ కవి సృష్టి నియతి కృతి నియమం లేనిది, దుఃఖ స్పర్శం లేక విగళిత వేద్యాంతరమైన ఆనందాన్ని, ఉపాదాన కారణాన్ని అపేక్షించనిది, నవరస రుచిరామై నియతిబద్ధాన్ని, సుఖదుఃఖ మిళితాన్ని, పరమాణ్వాద్యుపాదాన కారణాన్ని, షడ్రసమాత్రముగు సృష్టి బ్రహ్మ సృష్టి అతక్కరించుట, బ్రహ్మ సృష్టిని కిందు చేసి అంటే అంతకంటే ఉత్కృష్టమై ప్రథమ స్థానం కవికి లభించి బ్రహ్మ కంటే గొప్పవాడు కవి. కవిర్మనీషీ పరిభు స్వయంభూ అన్నారు. పరమాత్ముడే కవిగా ఈశ ఉపనిషత్తు చెప్పింది. తర్వాత వేద శబ్దాలను ఉచ్చరిస్తూ రూపాత్మకమైన జగత్తును సృష్టించే బ్రహ్మ కవి అయ్యాడు. ఆది కవయి అని భాగవతం బ్రహ్మను స్తుతించి, ఆది కవి అని భాగవతం బ్రహ్మకు ఒక పేరు పెట్టి, ఏకో భూన్నలినాత్మరస్తు పురిన వల్మీకతశ్చాపల స్థే సర్వే కవయ స్త్రీలోక గురువస్తేభ్యో నమస్కుర్మహే అనటం జరిగింది. కవి క్రాంతదర్శి అంటే దివ్య దృష్టి కలవాడు కనుక కవి అనే ఇది కూడా వేదం చెప్పిన మాట, శృతి యొక్క ఉక్తి. కనుక వేదాన్ని సాక్షాత్కరింపచేసి కొని వ్యాసాదులంతా కవులయ్యారు. కనుక ఆ ఋషుల కావ్యాలు ఉపనిషత్తులయ్యాయి. క్రమక్రమంగా ఆ శృతి ధర్మాలని వ్యంగ్య మర్యాదలతో ఉపదేశించి నిపుణులైన కాళిదాస భవభూతి మొదలైన కవులైపోయారు. వాళ్ళంతా కూడా ఆ మొదలైన వాడు కవులైపోయారు. కనుక మన వస అట్లా వచ్చిందన్నమాట. కనుక ముందు ఋషులు కావ్యాలు ఉపనిషత్తులు తయారు చేశారు. క్రమంగా ఆ శృతి ఎలా ఉందో, ధర్మం ఎలా ఉందో దాన్ని అతిక్రమించి దాన్ని ఇంకొంచెం అందంగా చెప్పారు నిపుణులైన కాళిదాస భవభూతాది కవి. అలాంటి మహాకవుల కావ్యాలు ధర్మ అర్థ కామ మోక్షాలలో కళలలో విచక్షణత్వాన్ని, కీర్తిని, ఆనందాన్ని ఇస్తాయని ఒకరు అంటే కీర్తిని, ధనాన్ని, లోక వ్యవహార జ్ఞానాన్ని, అమంగళ నివృత్తిని, స్వానుసంధాన సమంతరమే విగళిత వేద్యాంతరమైన ఆనందాన్ని కూరుస్తూ ప్రియుదాలిలాగా సరసమైన వాక్కులతో వ్యంగ్య మర్యాదతో చతుర్వర్గ ఉపదేశాలను కావిస్తాయి అని కొందరు కవుల పని చెప్పారు. కేవల ధర్మ ఉపదేశాలకే అయితే వేదాలున్నాయి, పురాణాలు ఉన్నాయి, అవి ఉపనిషత్తు.
కావ్యం ఎందుకు రాయాలి అంటే ఈ విషయంలో ప్రభు శాసనాలైన వేదోచిత ధర్మాలు, అర్ధ ప్రవణాలైన మిత్రుని హితోపదేశాల వంటి పురాణ కథిత ధర్మాలు, సుకుమారమతులైన రాజపుత్రాల, రోగికి మధుశర్కరాది మధుర వస్తు మిళితమైన కటుతిక్త ఔషధాలు, పూర్వం ఆయుర్వేద కుప్పెలుండే, అవి తేనెలో రంగరించి పట్టించేవారు. అది బాగా చేదుగా, తిక్తం అంటే చేదుగా, అందుకే తేనెలో కలిపితే దానికి ఒక రకమైన రుచి వస్తుంది. అది తాగటం తేయటం నాకటం తేలిక కనుక అవన్నీ అలా ఇచ్చేవారు. అలాగే రసస్యందిని అయిన వాక్కుచే చమత్కార ఛందం చేసి ఉపదేశించే శక్తి కావ్యానికే ఉన్నది అని నిర్ణయం చేసి వేద పురాణాదుల ఒక్క ధర్మాల్ని మాత్రమే కాక బ్రహ్మానంద సబ్రహ్మచారి అయిన ఆనందంతో ధర్మంతో పాటు ఆనందాన్ని మేళవించి కలిపి చెప్పాలన్న ఒక్క కావ్యాలకే చెడుతుంది. కానీ ఇందాక చెప్పిన వేదాలకో ఉపనిషత్తులకో పురాణాలకో కదా. కనుక కావ్యం వీటన్నిటికంటే ఉత్తమ తరగతికి చెంది. అలా అయితే ధర్మాధర్మ నిర్ణయం కావ్యాలాపాంశ్చ వర్జయేత్ అని నిషేధం ఎందుకు వచ్చిందయ్యా అన్న. కావ్యమే సర్వ ఉత్కృష్టం కదా. అలా అంటే ఆత్మబుద్ధి ప్రమాణాలై ఇహ సుఖ లాలసులై ఆముష్మిక చింతకు దూరాలైన వారి కావ్యాలకే ఈ నిషేధం. కాని వేద ప్రాచేతసాదాస్ సాక్షాద్ రామాయణాత్మన అని, భారతం పంచమో వేద అని, నిగమకల్పతరోర్గళితం ఫలం అని వినతింపబడుతూ వేద ఛాయలలో ప్రవర్తింపనేర్చినటువంటి రామాయణ భారత భాగవతాదుల ఆర్ష కావ్యాలకు కాని వాని అడుగుజాడలలో నడిచి కాళిదాస కవీంద్ర లౌకిక కావ్యాల కాని ఇందాక చెప్పిన నిషేధం పనికి రావు. ఎందుకని ధర్మార్థాలు బోధించాయి కనుక యథేష్టగా తిరిగేటువంటి సుకుమార బుద్ధులైన రాజపుత్రాల మనస్సులను సులభంగా తన వైపు తిప్పుకోవటానికి లోకంలో శృంగార రసం వశం కాని ప్రాణి ఒకటి సామాన్యంగా ఉండబోదని గ్రహించే శబ్దం శరీరంగా, రసం ఆత్మగా అవతరించిన కావ్యలక్ష్మి నవరసాలను శృంగారంగో ముఖ్యంగా ఆవశ్యకంగా స్వీకరిస్తూ వచ్చి, కానీ ఈ శృంగారాన్ని పురుషార్థంతో మేళవించే వేళ అది ఋషిలాగా మనస్సంయమం కలిగి వర్తించాల్సిన కవి తాను ఉపదేష్ట అనే మాట, నేను మార్గదర్శిని అనే మాట మరిచి ఆ శృంగార రస ప్రవాహంలో మునుగుతూ తేలుతూ కొట్టుకుపోయాడా ఆ కావ్యం అదో కావ్యమై. ప్రయోజనం అలా రాదు లోకానికి కావ్యం వల్ల. కనుక శాశ్వతం అగుతుందని ఎవడూ చెప్పలే. అలాంటి ప్రమాదం కలగకుండటానికి ప్రతి విషయాన్ని అంటే వస్తువు, నాయక, గుణ, అలంకార, రీతి, వృత్తి ప్రభృతులలో దోషాలు తెలియచెప్పి సరైన మార్గంలో నడపటానికి కవికి ఒక శాసనం కావాల్సి ఉండటంచే కావ్యంతో పాటు శాస్త్రం కూడా పుట్టాల్సిన పరిస్థితి. అలాగే కావ్యంలో ధర్మాన్ని ఉపసజ్జనం, ఉపనిషత్ ప్రతిపాదితమైన బ్రహ్మానంద సబ్రహ్మచారి అయిన రసానందం ప్రధానం అయ్యేట్లుగా చేసి పురుషార్థం మాట మరచి ఆనందమాత్ర పర్యవసాయి కావ్యం అనుకునే కవులను ఉద్దేశించే నిరంకుశ కవయ
అనటం సంభవించు. కనుక ఎవరి పరిధి వాడు దాటకుండా ఉండాలి. ఇలాంటి గంభీరాశయంతో ఎన్నో కట్టుబాట్లతో ఒప్పేటువంటి కావ్య సృష్టి మొదట మన భారతదేశాన్ని సామాన్య భాష అయిన సంస్కృతంలో పూర్వోక్త మహాకవి పరంపర యొక్క అవ్యాజ కృప వలన వెలువడగా తత్కవితలలో తడుకుమని మెరసే చమత్కార బీజాలు గ్రహించి ఆలంకారికుడు శాస్త్ర రూపంగా ఒక మార్గాన్ని కల్పించి ఆ మార్గంలో సంస్కృతం వెంబడే ఆంధ్ర, ద్రవిడ, కర్ణాటాది భాషలు ప్రయాణం చేసి అందులో మన తెలుగు సంస్కృతం దాని వికృతులైన ప్రాకృత ప్రతినివేశ అయిన ద్రవిడ కర్ణాటాది భాషలు కొంత పదజాలాన్ని అందించి కానీ కవిత్వంలో పరిపాకమాదినే కనుక కాబోలు తెలుగువారు గాసట బీసటే చదివి గాథలు చదివేవాళ్ళు అయిపోయారు. యుద్ధమల్లుని శాసన పద్యాలు తెలుగు కవిత్వం అప్పుడే అవతరించిన సూచనలు ఉన్న అంతకు ముందే పొడసూపి ఉండొచ్చు అని ఊహ చేసి అలాంటి దశలో ఆంధ్రుల భాగ్యంలో అవిరళ జపహోమ తత్పరుడు, విపుల శబ్దానుశాసనుడు, సంహితాభ్యాసుడు, ఉభయ భాషా కావ్య రచనా శోభితుడు, మత్స్యమఠాధికృపా ఆచార్యుడు, మత్స్యమఠాధాయపాచార్యుడు అయిన నన్నపార్యుడు తగిన సాధన సంపత్తి కొని ఆంధ్ర కవిత ఘంటాపదం ఏర్పడి ఆ తర్వాత ఆ మార్గంలో నన్నయ్యకు గల సంస్కృత భాషా మార్మికత మరపించి తెలుగు నుడికారపు సొంపు సంపద నింపి తిక్కన సోమయ్య కవి బ్రహ్మ అనిపించుకొని తరువాత కవులకు పూజ్యుడై ఈ ఇద్దరి సృష్టి నైపుణ్యం సమీకరిస్తూ ఎర్రాప్రగడ మహాభారతానికి త్రివేణి సంగమ ఖ్యాతి నెలకొల్పి మూర్తిత్రయ సంఖ్యను పూర్తి వీళ్ళకి నడుమ తరువాత నన్నెచోడ నాచన సోమనాథి మహాకవుడు వాళ్ళ అభిరుచులను అనుసరించి సంస్కృత ఆంధ్ర పద సంయోజన విశిష్టతచే ఆంధ్ర కవిత ఒక పరిపూర్ణతను నిత్య దీప్తిని నిరుపమ గౌరవాన్ని కలిగి భాస్కరుడు పినరవల్లి మొదలైన కొందరు సంస్కృత పద భూయిష్టంగా రచన చేసి మాధుర్యం ఉట్టిపడే విశేషాన్ని చూపుతూనే వచ్చి ఆ తర్వాత శ్రీనాథుడి కవిత నన్నయ్య మార్గాన్ని దాటిన సంస్కృత సమాస భూయిష్టతంగా తిక్కన మార్గాన్ని మించి తెలుగు నుడికారపు సొంపును కబళించి జీర్ణించుకొని గర్భున త్రేంచి శ్రీనాథుడి యుగం ప్రారంభమైంది. పురాణాల నుండి కవి దృష్టి కావ్యాల మీద పడి నైషధ ఆంధ్రీకరణతో సంస్కృత శ్రవ్య దృష్ట్య కావ్యం గద్య కావ్యాలు కూడా తెలుగులో పద్య ప్రబంధాలై అవతరి శ్రీనాథుని కాశీఖండ భీమఖండ స్కాంద పురాణాంతర్గతాలైన పురాణ లక్షణాల కంటే ప్రబంధ లక్షణాలే వాటిలో ఎక్కువగా ఉండటం చేత వర్ణన ప్రీతి కవులలో ఎక్కువైపు భాగవత అష్టమ స్కంధంలో గజేంద్ర మోక్ష వామన నృసింహావతారాది ఘట్టాలలో పెద్ద పెద్ద గద్యాలు దానికి తాత్కాల అంటే ఉదాహరణ. పింగళి సూరణకు పూర్వం ఉన్న కవులందరూ శ్రీనాథుడు సంస్కృత దీర్ఘ సమాస ప్రీతి వదలలేదు అన్నారు. కానీ సూరణకు మాత్రం లేదనటం ఎలా? తలపంజొప్పడి ఒప్పనప్పుడు అనే కథ నిజమైన కాకపోయినా సూరణకు గల సంస్కృత సమాస ప్రీతి అని సాక్షి కాదా?
అది కాదు. సూరణ తెలుగు జాతీయాలు హెచ్చుగా వాడారా? భాషాంతరీకరణం కూడా శ్రీనాథుడు వాడిన తెలుగు జాతీయాలు తక్కువగా ఉన్నాయా? బాగానే ఉన్నాయి. సంస్కృతంలో గల భావాన్ని తెలుగు జాతీయాలు వెల్లడించే పాఠము శ్రీనాథుడి సొమ్ము. అలా స్థూలంగా తేల పలకటం మంచిది కాదు. ఎట్లా అయినా అదంతా ఆంధ్రీకరణ యుగమే ఉంది, ట్రాన్స్లేషన్ యుగం. రాయల యుగం ప్రారంభమై ఆంధ్ర సరస్వతికి అది వసంత. అప్పటిదాకా సంస్కృతం నుండి పరివర్తనంగా వెలిసిన తెలుగు కవిత స్వతంత్ర మార్గంలో ప్రయాణించడానికి ఉత్కంఠితయై కృత్రిమ రత్నాలు కేవల కల్పనా కథలను ఎన్నుకొనక గని నుండి తవ్వి ఎత్తిన రత్నాలని ఆద్యసత్కథలు కాదని, సానల దీరిన జాతిరత్నాలని సత్కవి కల్పనా విభూషావహ పూర్వవృత్తాలు స్వీకరించి చతుర్విధ హార్యాలతో ఆహార్యంతో నూతన భంగితో రంగస్థలంలో నర్తకి అయి గండెపెండారాలు, రత్నహారాలు, అగ్రహారాలు, హయవేదండాలు, కాంకలు గైకొని ధగ ధగ మెరసి తారాపదాని అంటే ఆంధ్ర శారదకు ఆనాడు కలిగిన వైభవం నభూతో నభవిష్య. సాహితీ సమరాంగణ సార్వభౌముడగు కృష్ణరాయని రసజ్ఞతకు ఔదార్యాన్ని ఆ యుగం ముకురాయమాణమై రాయలు స్వహస్తంగా తొలగిన గండ పెండేరం ఆ కాలం ఎరయగా కోకట గ్రామాజనేకాగ్రహారాలు బడసిన అలసాని పెద్ద ఆ యుగానికి ఆచార్య పురుషు. పురాణాంతర్గతమై ఇతివృత్తాన్ని తీసుకొని అందు తననాటి ఆచార వ్యవహారాలు మేళవించి రసం ఒలికేటట్టు ప్రబంధ రచనం ఎలా రాయాలు శిరీష కుసుమ పేసల సుధామయోక్తులతో మను చరిత్రను అలా రచించి చూపి ఆంధ్ర కవితా పితామహుడయ్యాడు. ఆంధ్ర ప్రబంధానికి దారి చూపెనే కాని అతని కావ్యం వర్ణనాధికంలో మారణ శ్రీనాథుల సారస్వతానికి ప్రతిబింబమే అని విమర్శకులు అంటారు. అవుగాక అతడు ఆంధ్ర కవితా పితామహుడే, నో డౌట్ అన్నారు. పారిజాతాపహరణంలో నంది తిమ్మనాడు కొత్త మార్గాన్ని తన కవితను నడిపి తెలుగు నుడికారంలో ఒక కొత్త తీయదనం బుద్ధులొలికించే మధుర కవి అయి తాజ్మహల్ శిల్పాన్ని కవితా శిల్పం చేత పరిహసించి పసగల వసుచరిత్రను రచించి శ్రేష కవులకు మార్గదర్శి అయి రామరాజభూషణుడు భారతీ కర్ణభూషణుడై విరాజిత. ద్వ్యర్థి కావ్యమైన హరిశ్చంద్రలోపాఖ్యం అతనికి ఒక లీలా సృష్టి అయిపోయి ఆట ఆడుకున్నాడు. అలాగే మాదయ్య గారి మల్లన, శంకుసార నృసింహకవి, కంసాలి భద్రయ్య మొదలైనవి ఎందరూ మహామహుడు రాయల వారి ఆస్థానంలో ఉండేవాళ్ళని చారిత్రకులు చెప్పారు. భట్టుమూర్తి, పింగళి, తెనాలి మాత్రం నాడు లేకపోవటే కాదు, తర్వాత కూడా భిన్న భిన్న దేశాలలో వేర్వేరు కాలాల్లో ఉండువారని కూడా కొందరు చారిత్రకుల సిద్ధాంతం చేసి రాయల నాటి అష్టదిగ్గజాలోని వారు అనటానికి పొసగదని తెచ్చి
కృష్ణరాజని ఆంధ్ర భోజుడనే బిరుదం ఉన్నప్పుడు భోజుని ఆస్థానంలో ఉన్నట్టే అతని ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనిపించుకొని మహాకవులు ఉండి ఉంటారని, అలాంటి వారై ఇనమందురై ఉంటారని ఇటీవల బుద్ధిమంతుల ఊహ కాదు. కానీ విద్యాఖేళన భోజ బిరుదాంకితుడైనటువంటి ఆంధ్ర భోజుడు వాంగ్మయ జగత్తు నవలీల వహించిన ఈ ఇనమండ్రుగురు దిగ్గజాలు కావు. ఈ దిగ్గజాలు ఏ కాలం నుండి ఏ కాలం దాకా వ్యాపించారు. ఆ కాలమంతా ప్రబంధయుగమని సంకేతించవచ్చు. కనుక ఆముక్త మాల్యద, సత్యభామ ప్రేణనం, మదాలసా చరిత్ర మొదలైన మహాకావ్యాలు రచించి ప్రభువైన రాయల వారిని సేవించి ఇలాంటి అష్టదిగ్గజాలు లేమి అష్టోత్తర శత దిగ్గజాలు ఉండొచ్చు, 108 మంది. కనుక ప్రతి వత్సరం వసంతోత్సవాలు ఎందరినో మహాకవులను రాయల వారు సమ్మానిస్తుంటే పారిజాతాపహరణలు తిమ్మనార్యుడు చెప్పి ఉన్నారు. కుండలిపతి శయన కర్ణ కుండలిత రసాఖండ కవి కావ్యుడు అని పెద్దన మనుచరిత్రాన్ని కుండలిపతి శయన కర్ణ కుండలిత రసాఖండ కవి కావ్యం. కనుక కృష్ణరాయల యద్బోధం తన కాలానికే కాక అనంతర కాలానికి శతాబ్దుల దాకా తెలుగునాడు ప్రబంధ రచనా స్రవంతి ప్రవహిస్తూనే వచ్చింది అనటంలో అసత్యం లేదు. రాయల యుగం ప్రబంధం అనటానికి ఇవాల్టి విమర్శకులు కొందరు అర్ధాంగీకారమే చెబుతారు. నన్నయ తిక్కనల మధ్య కాలం వై నన్నెచోడ మహాకవి ప్రథమ స్వతంత్ర ప్రబంధకర్త అన్నారు. అతడి కుమార సంభవం కాళిదాస కుమార సంభవంతో నామమాత్ర సామ్యమే కాని ఇంకెందుకు సంబంధం లేకపోవడం స్వతంత్రాలైన వర్ణనలకు నిండి ఉండటానికి కారణం. ఒక్క కుమార సంభవమే కాదు, నాచన సోముని ఉత్తర హరివంశం, ప్రబంధ పరమేశ్వరుని హరివంశం, ఎర్ర నరసింహ పురాణాలు స్వతంత్ర రచనలే అయిన ఆంధ్రీకరణాలు ఎక్కువై ఆ కాలంలో క్షత్రిన్యాయంగా పురాణ యుగమని ఆంధ్రీకరణ యుగమని పేర్లొచ్చి, అలాగే రాయల యుగంలో ప్రబంధ రచన హెచ్చుగా ఉండటం చేత ప్రబంధ యుగం అన్నారు. ఈ ప్రబంధ యుగంలో రాయల అరవంతరం దిగ్గజాలని ఎన్నబడి ఇతర రాజుల ఆస్థానాలు అలంకరించిన రామరాజభూషణ్, తెనాలి రామకృష్ణ, పింగళి సూరలను ముగ్గురు ఆంధ్ర వాగ్దేవత అనుగు బిడ్డలవటం ఎవ్వరును విప్పలతి పత్తులు కాదు. రామరాజభూషణుడు పింగళి సూరన సమకాలికుల విషమకాలికుల అనే అంశంపై వాద ప్రతివాదాలు చాలా కాలం నుంచి. జద్ధి కావ్య రచనకు అగ్ర తాంబూలం ఆ ఇద్దరిలో ఎవరికి ఇవ్వటమా అనే విషయం ఇంకా తర్కనీయమే, చర్చనీయాంశం. ప్రకృతం ప్రభావతి ప్రద్యుమ్నం కనుక తత్కర్త అయిన పింగళి సూరనామార్జున్ కూర్చి 4 మాటలు వ్రాయబూని ఈ వాద ప్రతివాదాలు కంటపడక మానలా. అందులోని సత్యాసత్య నిర్ణయం చరిత్రాభిజ్ఞులు చేయ అర్హులని ఆ విషయాలు వాళ్లకే వదిలి కాల నిర్ణయం ఇంతకు ముందే వెలువడిన సిద్ధాంతాన్ని రేఖామాత్రంగా సూచించి ఆ మహాప్రబంధాన్ని వ్యాఖ్య చేయబోనటం చేత ఆ కావ్యంలో ప్రసక్తిని గురించి తర్వాత చెప్తానంటున్నారు. సూరన దేశము కాలం. సూరన పూర్వులు కృష్ణామండలంలో
పింగళి అనే గ్రామంలో ఉండటం చేత అదే వాళ్ళ ఇంటి పేరై ఈ విషయం ఈ పద్యంలో చెప్పాడు. తరముల్ నాల్గై నెందునగు తత్తద్గ్రామనామంబుడన్ పరగున్ వంశములెల్ల పూర్వపు నిజ ప్రఖ్యాతి మాయంగా ఏ మరుదో పింగళి నామందు చిరకాలవాసులయ్యున్న సుస్థిరతన్ గోకన మంత్రి వంశజులకు చెన్నందు మిన్నందుచన్. 1వ ఆశ్వాసంలో 10. అలా పింగళి అనే గృహనామంతో గోకన మంత్రి వంశం 4-5 శాఖలై దేశం నలువంకలకు వ్యాపించి రంగుల గౌతమీ పరిసరంబుల కృష్ణ కెలంకుల గనుల్ పింగళి రామయాదులది బలనాటను పాకనాటను పింగళి గదయాదులు ఇత పెంపు వహించిన అస్మదాదులు పింగళి గోకమంత్రి ఇరు పేరని చాలా ప్రసిద్ధుచ. పింగళి గోకన మంత్రి ఇల్లు పేర గౌతమి మండలం, కృష్ణా మండలం, పింగళి రామయ్య మొదలైన వాళ్ళు స్థిరపడ్డారు. పలనాట, పాకనాట, పింగళిగా గాదయ మొదలైన వాడు స్థిరపడ్డారు. ఇక్కడ అస్మదాదులు మాలాంటి వాడు నిలబడ్డారు. ఇట అంటే ఎక్కడనో స్పష్టం లేదట. రచించినది 4 గ్రంథాలు: గారుడ పురాణం, రాఘవ పాండవీయం, కళాపూర్ణోదయం, ప్రభావతి పద్యం. గరుడ పురాణం ఎక్కడ నుండి గ్రహించిదో, ఎవరికి కృతి ఇచ్చాడు లేదో తెలియకుండా అది నామ అవశేషమైపోయింది, దొరకదు. రాఘవ పాండవీయం కర్నూలు మండలంలో ఆకువీటి రాజైన వెంకటాద్రి ప్రభువు కళాపూర్ణోదయాన్ని నంద్యాల సంస్థానాధిపతి కృష్ణరాజుకు అంకితం చేసి ఉండటం చేత కొంతమాలం ఆయన ఆకువీధిలో కొంతకాలం నంద్యాలలో ఉండి ఉండొచ్చు. ప్రభావతి ప్రద్యుమ్న రచనా కాలం నాటికే ఆ 2 పురాలు ఏదో ఒకదానిలో ఉండేవాడు లేక ఎక్కడ ఉండేవాడు స్పష్టంగా తెలియదు. కానీ రాయలసీమలోని వాడు అంటల్లో నిర్వివాదం. తర్వాత అతని వృత్తం కనుగోవటానికి ప్రభావతి ప్రద్యుమ్నమే చివరి గ్రంథం. ఇదే రాజుకు అంకితం, ఏ రాజుకి అంకితం చేయ తండ్రి అయిన అమర మంత్రికే కృతి ఇవ్వటం చేత సూరణ నివాస స్థలం శృంగగ్రాహిక చే చెప్ప ఆధారం కనపడు. అది అంటే కుందేటి కొమ్మును సాధించడం. ఒకవేళ కళాపూర్ణోదయ కృతి సమర్పణం తరువాత నంద్యాలలోనే ఉంటే అని అనిపిస్తుంది. సూరణ చిన్నతనంలో చదువు లేక తిరిగేవాళ్ళని తన తండ్రి ఔన్నత్యాన్ని పురస్కరించుకొని పెద్దనగారి దౌహిత్రి అంటే కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశారని విద్యావతి అయిన ఆమె వైదుష్యానికి సిగ్గుపడి కాశీకి వెళ్ళి శాస్త్రాలు బాగా చదివి రాఘవ పాండవీయం రచిస్తూ స్వదేశానికి వచ్చి పెద్దనగారిని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రసంగవశంలో రాఘవ పాండ్యం రచిస్తున్నానని చెప్పి అందులో పద్యం ఒకటి చదువుమంటే పెద్దన్న అడిగితే తలపంజొప్పెనప్పుడు అని చదువుతుంటే అప్పుడే 4 విరుపులా అని పెద్దన అంటే వినండని తదుజ్జైత్రయాత్ర అనే దీర్ఘ సమాసం చదవగా పెద్దన ఆశ్చర్యం చెంది మెచ్చుకొన్నాడని ఒక జనశ్రుతి. అది నిజమో కాదో కాదు. మొదట విడివిడి పదాలతో అందుకొని తర్వాత పద్యమంతా ఒక్కడే సమాసంలో పూరించట మాత్రం సూర కవితలో బాగా కను. పెద్దనాజుని దౌహిత్రి పరాభవించడం నిజమో కాదో కాదు. అతడు కాశీకి వెళ్ళడం, తర్క వ్యాకరణాది శాస్త్రాలు కూలశంకషంగా చదువుకొని రావటం ఆధారంగా ఆ కథకం.
శాస్త్ర నిష్ణాతుడని అతడి కావ్యాలన్నీ మనకు అర్థమవుతాయి. ఆంధ్ర కవుల చరిత్రని సూర్యనార్యుడు 1500 సంవత్సరం లోపలి రాఘవ పాండవీయ కళాపూర్ణోదయ రచనలు 1570 ప్రాంతంలో ప్రభావతి ప్రద్యుమ్న రచన చేసినట్టు తెలుసు. ఈ నిర్ణయం వల్ల సూరన రామభూషణుడు భట్టుమూర్తి సమకాలికులవుతారు. 16వ శతాబ్ది వాడైన ఈ నిర్ణయం చేత రాఘవ పాండవీయ పీఠిక రచయిత అయిన శతఘంటం రంగనాథ శాస్త్రుల వారు ప్రభావతి ప్రద్యుమ్నంలో ఇంతకు ముందు గద్యద్దు వ్యాఖ్య వ్రాసిన పురాణ పండ మల్లయ్య శాస్త్రులు గారు కవితరంగిణి ఆ కాలాన్ని ధృవపరిచి మల్లయ్య శాస్త్రులు వారు ఒకనొకరు ఈ విషయం చర్చించి ఈ కవి 16వ శతాబ్దంలో లేదని 17వ శతానికి మొదటి భాగంలో ఉండాడని రాశారు అని పీఠికలో వ్రాయటాన్ని బట్టి ఆ ఒకనొకరెవరో పరిశీలిస్తే 1910లో కాకినాడ సరస్వతి ముద్రాక్షరశాలలో ముద్రితమైన కళాపూర్ణోదయాన్ని పీఠిక రాసిన శ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు అని అర్థం. సూరనార్యుని రాఘవ పాండవీయాన్ని చూసి భట్టుమూర్తి హరిశ్చంద్ర నలోపాఖ్యానం రాశాడని కవుల చరిత్ర పక్షం వాళ్ళని. బ్రహ్మయ్య శాస్త్రుల వారు హరిశ్చంద్ర నలోపాఖ్యానమే మొదటిదని అంటారు. ఈ రెండు పక్షాల వారు ఆధారంగా శాసనాలు, గ్రంథస్థ వంశవృక్షాలు, అలాగే మండల చరిత్ర, గ్రామ చరిత్రలు, కట్టుకథలు చూపుతున్నారు. ఇక రాఘవ పాండవీయ హరిశ్చంద్ర నలోపాఖ్యానాలు ఒకదాని నామం కూడా స్మరింపబడి కనుకనే పౌర్వాపర్య నిర్ణయంగా ఈ వాద ప్రతివాదాలకు అవకాశం దొరికి వాది దౌర్బల్యమే కానీ వాద దౌర్బల్యం ఉండదు కదా. కనుక బ్రహ్మశాస్త్రి గారి 17వ శతాబ్దారంభ వాదం ఎత్తుకొని వజ్జల శిరసీతారామ శాస్త్రి గారు వంశవృక్షాన్న ఆధారంగా నిర్ణయించి సముచితంగా లేదని తోసిపోయి కవుల చరిత్ర నిర్ణయాన్ని సిద్ధాంతం. దీనిపైన వాదం చేస్తే మతిమంతులకు ఏదైనా అభిప్రాయ భేదం కలగదు. కనుక మాదృశులకు ఆ కథం ఇటువంటి విషయంలో ముందే చెప్పినట్టు చారిత్రకులకు వదిలి సూరనార్యుడు 16వ శతాబ్దంలోనూ 17వ శతాబ్దంలోనూ ఉండి ఉంటాడు అని వదిలేద్దాం. సూరనార్యుడి ప్రతిభ నవనవోన్మేషణశాలి అయిన బుద్ధి విషయం. అది పూర్వజన్మ వాసనానుగుణ సంబంధం కల కానీ పౌరుష సాధ్యం కాదని దండి మొదలైన ఆచార్యుడు చెప్పు. కానీ రాజశేఖరుడు దేవతానుగ్రహంలో ప్రతిభ ఏడులు కూడా ప్రతిభలు కలుగుతుంది అనే అవకాశం ఉందన్న. కనుక పౌరుష సాధ్యాల దేవతానుగ్రహం తపస్సు చేత కానీ సద్దింప. తపస్సు చేయాలంటే ఋషి కావాలి. కనుక ఇలా ఋషిల ఇంద్రియ నిగ్రహం, చిత్త ఏకాగ్రత కలిగి తపస్సు చేత ఇష్టదేవతను మెప్పించి ఆ దేవత అనుగ్రహాన్ని ఆర్జించటం పౌరుషమే అవుతుందని నిరూపించి జన్మసిద్ధమైన పౌరుష సిద్ధమైన ఎలా లభించినా కవిత్వానికి ఈ ప్రతిభ బీజం. అలాంటి ప్రతిభ ఒక్కటే చాలు. వ్యుత్పత్తి నిరంతర అభ్యాసం కూడా కావాలని దండ్యాచార్యుడు అంటే దండి చెప్పారు. నైసర్గకీచ ప్రతిభ శృతంచ బహునిర్మలం అమంతశ్చాభియోగోశ్చాహ కారణం కావ్య సంపద. కనుక ఈ అభిప్రాయాన్ని బలపరుస్తూ మమ్మటుడు మొదలైన వేత్త ప్రతిభ లోకశాస్త్ర కావ్యాది అవేక్షణం వల్ల కలిగే నైపుణ్యం కావ్యజ్ఞుల వలన శిక్ష పొందుతూ
నిరంతరం చేసే రచన అభ్యాసం వల్ల కలిసి కవిత్వానికి హేతువు అవుతుందని, దండి కారణమనియు మమ్మటడు హేతువని ఏకవచనంగా చెప్పటం వల్ల ఈ మూడు కలిసి హేతువు. కానీ ఒక్కొక్కటి కవిత్వ కారణం కానేరు. ఒకటి మాత్రమే కాదు, మూడు ఉండాలి. రాజశేఖరుడు ప్రతిభా వ్యుత్పత్తి మాంశ్చ కవి అని దుస్సాధ్యాలైన ప్రతిభ శాస్త్ర జన్య జ్ఞాన విశేషం కలవాడు కవి అని, పైవాడి భావాలే భంగ్యంతరంగా. ఈ అన్ని లక్షణాలకు లక్ష్యంగా ప్రతిభను వ్యుత్పత్తిని సంపాదించుకున్న మహాకవి సూరన. ఆంధ్ర కవులకు ఇంతటి ప్రతిభాశాలి ఇంకొకడు లేదని విమర్శకుడు అనేక విధాలుగా శ్లాఘించి, ఇలాంటి లోకోత్తరమైన ప్రతిభ ముఖ్యాతిథి వృత్తమైన రాఘవ పాండవీయంలోనే కథాద్వయ 2 కథల సంఘటన సంస్కృత ఆంధ్ర భాష మిశ్రణంగా తళతళ మెరుపులా మెరిసినాయి. ఇక ఉత్పాధ్యేతి వృత్తమైన కళాపూర్ణోదయంలో మిన్ను ముట్టింది ఆయన ప్రతిభ. మిశ్రమమైన ఇతివృత్తంగల ప్రభావతి ప్రద్యుమ్నంలో ప్రాచీన ప్రబంధ ధోరణిని రచన చేసి పైకి కనపడిన ఆమూలాగ్రం నాటకీయ అంతర్వాహిని అయినట్టుగా రచన కావించడం ప్రతిభా మూలకమని వేరే చెప్పాల్సిన పని. 18 వర్ణనలు ఇంచుమించుగా అన్నీ ఇందులో చేశారు. కానీ అన్నిటను కొత్తదనము లేక ఆ వర్ణన అనంతరం దానిపైన వ్యాఖ్యానము చక్కగా సంఘటిస్తూ ప్రతిభా మూలకమే సంఘటించడం. సూరన ప్రతిభను గూర్చి చెప్పనించినప్పుడు అప్రకృతమైన కళాపూర్ణోదయం ముందుగా చెప్పక తప్ప. ఇతివృత్త కల్పితమే కావదు, కానీ కావ్య రూపంలో దాన్ని వరుసగా చెప్పక ఆరంభం ఎక్కడనో తెలుసుకోవటానికి అసాధ్యమై కల్పించడం ఎంతటి ప్రతిభ కదా. కళాపూర్ణోదయంలో ఎన్నో అవాంతర కథలు, అవన్నీ ఇతివృత్తానికి అంగాలు అయినట్లు కనపడు. ఆ ఇతివృత్తానికి మొదలేది చివరేది అని పరిశీలింపగా 6 ఆశ్వాసాలు పూర్తి కాకుండా ఒక ఒడ్డుకే చేరదు ఆ కథ. అక్కడి నుండి వెనకకి చూస్తే వరుసగా కనబడే కథలన్నీ ఎక్కడికక్కడే ఆరంభం అనిపిస్తాయి. ప్రథమాశ్వాసంలో ఆకాశ వీధిలో కనబడే నారద మణికంధరుల కథ కావ్యానికి మొదలనిపిస్తుంది. తర్వాత సుగాత్రి శాలీనుల కథ మొదలని భ్రాంతికడు. అలాంటివి ఎన్నో గడిచిపెద్ద సరస్వతి బ్రహ్మల ప్రణయ గాథ కథకంతకు మూలమనిపిస్తుంది. ఆ గాథ అంతా చెప్పాక పుత్తులలోని పసిపాప వృత్తాంతం ఆ గాథల్లోనే అదుక్కొని పోదు. కళాపూర్ణోదయకి ఆ గాథ అంతా ఆ పసికందు చెప్పే కాలానికి ఎందరు వృత్తాల ఆ కథను అదుకుతాడు. వారందరూ ఆ సభలోనే సభ్యులై ఉండటం కూడా వాళ్ళకే ఆశ్చర్యం కలుగుతుంది. కనుక ఆ ఘట్టం ఇవాళకి శ్రోతలను పఠితలను ఆనంద ఆశ్చర్యాల్లో ముంచి తెలుసు. ప్రతిభా విశేషం ఒకటి ఇతివృత్తంలోనే కాదు, సంభాషణలు సన్నివేశాలు కంటికి కనబడేట్లు పాత్రల తాత్కాలిక అవస్థలలో చిత్రించటలు వర్ణనలు లోకోత్తరంగా కన్న ఈ ఇతివృత్తాన్ని అనేకలు నవలలుగా రాశారు. ఆశ్రమంగా నాటకంగా రాశారు. ఆశ్రమంగా శ్రమల ఇలాంటి విచిత్రత కలిగ ఇతివృత్తాన్ని తీసుకొని ప్రబంధ మార్గానికి దూరం కాకు
కావ్యం యొక్క పరమ ప్రయోజనమై పురుషార్థాలు చెక్కు చెదరక ఆమూలాగ్రం ఆనందమయం చేసిన సూరన ప్రతిభ అనుపమానమని చెప్తే అది అతిశయోక్తిక. అందరి పాత్రలు ఇంచుమించు 2-3 జన్మలెత్తుతాయి. స్వర్గమధ్య పాతాళాలతో వాడి సంబంధము, వాడికి పెట్టిన పేర్లు 2 జన్మల చరిత్ర కనువుగా కూడా ఉండడం ఏమి సృష్టిరా! అపారే కావ్య సంసారే కవి ఏకః ప్రియా యథాస్మై రోచతే విశ్వం తభేదం పరివత్ అంటూ సూక్తికి లక్ష్మీభూతుడైన వాడు సూరన కవిరా. శాఖాచంకరణమైన సంకోచమైన ఆ కావ్య సృష్టి మాట అలా ప్రకృతమైన ప్రభావతి ప్రజ్ఞమున కథా సంవిధానాదుర్ప ఇందు సువర్ణ అసాధారణ సేముసి విశేషాన్ని కనబడుస్తూను. ఇది మిశ్ర కథ. దీనికి ఆధారం హరివంశమని, పాప సంహారకమని అఘహరణ హరివంశ కథాశ్రయం అనే పద్యాన్ని బట్టి తెలుసు. అఘాహరణ అంటే పద్యాన్ని బట్టి ఇది హరివంశంలోని కథను బట్టి వ్రాసినట్టు ఊహించాలి. కానీ హరివంశంలో ఈ కథ కనబడదు. ఈ కథలోని ముఖ్యమైన పట్టులన్నీ చూస్తే అనిరుద్ధ చరిత్రలోని కథ పట్టులే ఎక్కువగా కనబడు. అనిరుద్ధ చరిత్ర హరివంశంలో, ఆ కథలోని సోణపురమే ఇందులో వజ్రపురం. అక్కడి పార్వతీ వర మహాత్మ్యమే ఇక్కడి పార్వతీ వర మహాత్మ్యం. అందులో స్వప్నమే, ఇందులో కూడా స్వప్నం. అక్కడ బాణాసుర వధే, ఇక్కడ వజ్రనాభవ. ఇలా ఇట్టి విచారణతో తల్లాప్రగడ సూర్యనారాయణరావు వావిల్లవారి ప్రభావతి ప్రజ్ఞమున గ్రంథ విమర్శన చేశారు. ఆంధ్ర హరివంశంలో ఈ కథ లేని మాట నిజమే. హరివంశానికి ఎర్రన, ఉత్తర హరివంశానికి నాచన సోమన దీన్ని ఎందుకు విడిచారో తెలియదు. మూలమైన సంస్కృత హరివంశంలో విష్ణు పర్వం 91వ అధ్యాయం మొదలు 97వ అధ్యాయం చివరదాకా 7 అధ్యాయాలు ఈ కథ విపులంగా వర్ణించారు. దాన్ని సూర్యనారాయణరావు గారు చూసి ఉండరనుకుంటా. మూల కథాసారంగా ముందుగా ఇందు పొందుపరిచి తర్వాత సూర్యనార్యుడు ఎలాంటి మార్పు చేశాడు సహేతుకంగా ఇతివృత్తాన్ని పరామర్శిద్దాం అని చెప్పారు. రేపు హరివంశంలో ప్రభావతి ప్రజ్ఞుమ్న వృత్తాంతం ఏ విధంగా రాయబడింది ఆ విషయాన్ని తెలుసుకుందాం.